హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుందామండి. నేనైతే నా పూజని ఎలా చేసుకున్నానో రండి చూద్దాం ఎలా చేసుకున్నానో అనేది. పొద్దున్నే 4ంటికి లెగిసి ఇలా అయితే అమ్మవారి పాదాలను ఇంటి లోపలికి వచ్చేలా వేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి. నాకు వచ్చిన ఏకైక ముగ్గు ఇదే. ఎప్పుడు ఇదే వేస్తుంటాను నేను ఏ పూజకైనాను. అలా అయితే పొయ్యి అంతా క్లీన్ చేసుకొని ఒక పక్కన కొమ్ము శనగలు పెట్టాను, ఒక పక్కన సేమియాని అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే బియ్యం కూడా కొంచెం నానబెట్టుకున్నాను పాయసం కోసం. సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఒక 3 టైప్స్ ఆఫ్ పాయసం అవుతుంది అనేసి ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకుని ఇక్కడ పూజ సామాన్లు సర్దుకుందామని ముందుగా పీటను క్లీన్ చేసుకొని పీట వేసుకున్నాను. పక్కనే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించానండి ఈ స్టాండ్ కోసం. స్టాండ్ బనానా ట్రీస్ కోసం తీసుకున్నాను. నేను ఎప్పుడు లాస్ట్ టైం అనుకున్నాను కానీ తీసుకోలేదు. సో ఈ టైం ప్రిపేర్గా ఉన్నాను. సో అందుకనే 2 ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆ స్టాండ్ వల్ల చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అటు ఇటు వాళ్ళకంట అలా కూర్చున్నాయి. దానిపైన పీట పైన క్లాత్ వేసుకొని బియ్యం కొంచెం పోసి అమ్మవారిని కూడా కూర్చోబెట్టుకున్నానండి. నాకు వైట్ చామంతులు అంటే బాగా ఇష్టం. ఏ పూజ అయినా తెచ్చుకుంటూ ఉంటాను. అలాగే దగ్గరలో ఉండే ఏ ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ ఒక 4-5 రకాలు కూడా తెచ్చిపెట్టుకొని ఉంచుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన సన్నజాజులు, మల్లెపూలు అవి కూడా తెచ్చి ఉంచానండి. ఈసారి మా అక్క ఊరికి వెళ్ళలేదు కాబట్టి ఈ 50 రూపీస్ కాజు ప్యాకెట్ తోటే పని కానించేయాలి నేను. ప్రతిసారి ఊరు వెళ్ళేటప్పుడు తీసుకొస్తుంది మా కోసం. సో నేనైతే ఇలా రెడీ అయ్యానండి. అమ్మవారి పూజ ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయి అమ్మవారి పూజ కూడా అయిపోయింది. నాదైతే పూజ ఇలా చేసుకున్నానండి. మీరు చూడొచ్చు, క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులోనే అంతా ఇలా రెడీ చేసుకున్నాను. నేను ఆ లోటస్ ఫ్లవర్స్ కూడా మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆ హ్యాంగింగ్స్ అనేవి ఇక్కడే తీసుకున్నాను మార్కెట్లోని. నేను ఇంకేమేమి ఉండేనైతే చూడండి చూపిస్తాను. అన్ని రకాల పళ్ళు పెట్టుకున్నాను. సగ్గుబియ్యం పరమన్నం చేసుకున్నాను, నార్మల్ పరమన్నం, పంచామృతం, పచ్చి శనగలు, వడపప్పు, ఇంకా ఇటువైపు అయితే సల్లివిడి. ఇది హల్వా అండి, మేము హల్వా అంటాం, మీరు కేసరి అంటారు. ఇంకా ఇటువైపు సేమియా పాయసం, దద్దోజనం, ఇవి బెల్లం గారెలు అండి. నార్మల్ గారెలు కూడా చేశాను. ఇది గులాబ్ జామును, ఇవి నార్మల్ గారెలు. దాని కిందనైతే సూజీ బూరెలు ఉన్నాయి, ఇంకా పూర్ణం బూరెలు కూడా ఉన్నాయండి. పరమాన్నం ఇంకా పులిహారం పెట్టుకున్నాను నేను దేవుడికి. నేను ఎక్కువగా ఏం చేయలేదండి, ఒక 5 అలా చేసి దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టేసుకున్నాను. కథ కూడా చదివేశాను. నేను ఆ బ్లూ శారీ తీసుకున్నాను. సో అమ్మవారికి ఆ చీరను చూపించేసి పూజ అంతా అయిపోయింది. నైవేద్యం అన్నీ పెట్టేసి ధూపం కూడా వేసాను. ఇగో మా ఇంటి లక్ష్మి ఇప్పుడు వచ్చింది. సో బొట్టు పెట్టలేదంట, నాలాగా గంధం కూడా పోయలేదని ఇప్పుడు వస్తే దానికి ఇలా పెడుతున్నాను మీకు వీడియో చూపిస్తూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.